రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కృషితో నేటికి రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్, రాయ్పూల్ మండలాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నేరుగా రుణాలు పొందేందుకు సహకార సంఘాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాలతో పాటు రుణాలు తీసుకోవటానికి ఇబ్బందులు కలగకుండా సహకార సంఘాలు ప్రోత్సహించటం జరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం అన్నదాతలకు సాగుకు సరిపడా నీటిని అందించేందుకు మల్లన సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు. దౌలతాబాద్, రాయపూర్ రెండు మండలాలకు సంబంధించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారే నేరుగా వచ్చి బ్యాంకుకు వచ్చి లోన్ తీసుకొని ఫర్టిలైజర్ తీసుకునే సదుపాయాన్ని కల్పించిన అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని జిల్లా అన్ని మండలాలలో కూడా ఈఎస్ఈఎస్ సంబంధించిన భవనాలను వారికి సంబంధించిన సిబ్బందిని పూర్తి స్థాయిలో వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన ఘనత గత ప్రభుత్వాన్ని. ఏది ఏమైనా ఈరోజు ముఖ్యంగా దౌలతాబాద్ కానీ, రాయపూర్ కానీ, దుబ్బాక నియోజకవర్గం అంటేనే పూర్తిగా వ్యవసాయం సంబంధించిన వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం. అన్ని మండలాలు కూడా ఈరోజు గతంలో నిర్మించుకున్న మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ ఈ ప్రాంతంలో ఈరోజు ఎండాకాలంలో కూడా దౌలతాబాద్ చెరువు నిండి ఈరోజు అలిగెళ్తుందంటే ఆ ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారిని. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. నేడు యాసంగి పంట పొలాలు ఎండిపోతున్నాయని, రాజకీయాలు పక్కన పెట్టి సాగునీళ్లు అందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలన్నారు. రైతులందరూ పొద్దుతిరుగుడు ధాన్యంను తొగుట వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చి మద్దతు ధర 6,760 రూపాయలు పొందాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, మార్కెట్ కార్యదర్శి స్వామి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి పాల్గొన్నారు.